అధ్యాయములో కొన్ని విషయాలు మనకున్న సమయాన్ని బట్టి ఆలోచన చేద్దాం. మొదటి 3 వచనాలు చదువుకున్నాం. ఆమేన్. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల నాయన, మహోన్నతుడా, మహిమోన్నతుడా, మహిమా స్వరూపి, తేజోమయుడా, సృష్టికర్త, వందనాలు, వేలాది స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొచ్చు నా గొప్ప దేవుడవు నాయన. ఆశ్చర్యమైన కార్యములు చేసే దేవుడవు మీరే. ఆశ్చర్యమైన కార్యములు మా పట్ల జరిగించు మమ్మలను మా ప్రభా మోషిస్క వాసకుడికి దినాలలో ఉంచి దినమునకు ఒక్కొక్క పాఠము నేర్చుకునడానికి మీరు చూపించిన గొప్ప ప్రేమకై వందనాలు. ఈ దిన వాక్య పాఠములో మీరుండండి అయ్యా. మమ్మలను మరుగుపరచండి. కావలసిన వర్తమానమును మా ప్రభా మీరే మాకు దయచేసి మమ్మలను మరుగుపరిచి మహిమను పొందమని వాక్యమైన యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రైక దేవుని దీవెనలు కూడి వచ్చిన మనెల్లరకు సదా తోడై ఉండును గాక. తెలివిని కలిగించు నానా దివ్యగా వెలిగించు, తెలివిని కలిగించు నానా దివ్యగా వెలిగే నీ భాగ్యములన్నిటినీ నా కాంటికి చూపించు, నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కాంటికి చూపించు. దేవునామ స్తోత్రం. ప్రభు యొక్క మహాకృపను బట్టి ఈ దినము ఆయనను ఆరాధించుకునడానికి ప్రభు మనకి ఇచ్చిన గొప్ప తరుణం, అవకాశమును బట్టి ఆయనకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమైన మోషెస్సుకు వాస కూడిక దినాలు రాగానే, మరి 20వ అధ్యాయమునకు మనం రాగానే మనం మొట్టమొదటగా మనం నేర్చుకోవలసిన విషయం లేదా నేర్చుకున్న విషయం ఏంటి అంటే 10 ఆజ్ఞలు. బైబిల్ చూడకుండా అటకటగా ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారా? మంచిది. కనుక సరే 1, 2 వెనక ముందు అవ్వచ్చు, కానీ సరే చూద్దాం. ఈ 40 దినాలలో మనము మాత్రం ఖచ్చితంగా దేవుని బిడ్డలము, క్రైస్తవులము అయిన తర్వాత మనకి ఏముండాలంటే 10 ఆజ్ఞలు ఖచ్చితంగా వచ్చేయాలి. ఒకవేళ 10 ఆజ్ఞలు వచ్చినా, ఒకవేళ వెనక ముందు చెప్పినా కూడా దానిని మనం సరి చేసుకొని ఎలాగైనా సరే దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకోవాలి. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకుంటామో అప్పుడే మనము గొప్ప దీవెనలు, ఆస్తులను పొందేవారం అవుతాం. అయితే దాసగృహం ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలీయులైన వారు మనం చెప్పుకున్నాం. వారు ఎలా ఆరాధించాలో, ఎలా పూజించాలో, ఎలా జీవించాలో అనేది వారికి. కాబట్టి దేవుడైన యెహోవా మోషేని ఏర్పాటు చేసుకొని వారిని బయటికి తీసుకొని వచ్చిన తర్వాత వారు నడవవలసినటువంటి మార్గాలు, అంతేకాకుండా దేవుడైన యెహోవాతో ఎలాగూ మాట్లాడుచున్నారు మోషే గారు, అది కూడా ఇశ్రాయేలీయులైన వారికి ఏం చేశారంటే కళ్ళారా చూపించారన్నమాట. కాబట్టి వారేమంటున్నారంటే, అయ్యా, ఒకవేళ మేము దేవునితో మాట్లాడగలిగితే మేమేమైపోతామంటే చచ్చిపోతాం. కాబట్టి నువ్వు మాత్రం మాట్లాడు అనేటువంటి ఒక మాటను ఈ దినం మనం చదువుకున్న వారమైనాం. ప్రారంభంలో మనం చూస్తే దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటినీ కూడానంట ఎలా చెప్పారంట? వివరించి చెప్పారు. ఏ విషయమైనా సరే, ఏదైనా సరే అది వివరంగా చెప్పలేదనుకోండి, ఏమంటే రోడ్డు మీద వస్తున్నాము, అక్కడ యాక్సిడెంట్ జరిగింది అని అనేసాను అనుకో,
లేదా ఎవరైనా అన్నారనుకో, ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది, కారు గుద్దుకుందా, బైక్ గుద్దుకుందా, మనిషి చచ్చిపోయాడా, బతికున్నాడా, దెబ్బలు తగిలాయా అనేది ఏం కావాలి అంటే వివరణ అవసరం. ఏదో పెద్ద యాక్సిడెంట్ జరిగిపోయింది, అక్కడ మనుషులందరూ ఉన్నారు, నేను కూడా చూశానంటే ఏం చూసావు, అక్కడ జరిగింది. కాబట్టి ఎవరికైనా సరే, ఏ విషయమైనా సరే, అది ఎలా ఉండాలని కోరికంటే క్లియర్గా ఉండాలి, వివరంగా ఉండాలి. వినేవారికి విన్నప్పుడు ఓ సాటిస్ఫై అంటే దాని తృప్తి కలగాలి. ఎంత చక్కగా వివరించారో, ఎంత చక్కగా బయట జరిగిన పని. అలాగుననే దేవుని యొక్క వాక్యము కూడా ఎలా ఉండాలి అంటే చక్కగా వివరంగా మనం తెలుసుకోవాలి. ఏదో అక్కడ ఇక్కడ ఇక్కడ 4-5 మాటలు ఏదో చెప్పేస్తే అది ఏం కాదు అంటే చెప్పిన వాళ్ళకి అర్థం కాదు, విన్న వాళ్ళకి కూడా. ఒకవేళ చెప్పిన వాళ్ళకి ఎలా ఉన్నా సరే, విన్న వాళ్ళకి ఏమవుదు అంటే వివరణ తెలియదు, దాని గురించి వారికి అర్థము కాదు. ప్రతి విషయము కూడా మనకి బైబిల్లో ఎలాగ వివరంగా రాశారో అలాగే ఇక్కడ ఏమన్నాను, దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి ఎవరికి చెప్పారు? ఫస్ట్ మోషే గారికి చెప్పారు. మోషే గారేమో తర్వాత తన ప్రజలైన వారికి తెలియపరిచారు. ఆ దినం ఎలాగ వారికి తెలియపరిచారో అలాగే నేడు దినము కూడా మనం తెలుసుకునవలసిన వారమైనాం. ఇక్కడ మనం గమనిస్తే నీ దేవుడైన యెహోవాను నేనే, నేను దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించేదని అంటున్నారు. నీ దేవుడైన యెహోవాను నేనే. ఎందుకు అంత క్లియర్గా వీరికి చెప్పాలి అంటే, అంతకు ముందంతా వీరు ఎక్కడున్నారంటే విగ్రహ ఆరాధనలో ఉన్నారు. అంతేకాకుండా విగ్రహాలు ఎలాగ పూజించారో ఆ పూజల్లో వీరు ఏకీపించిన వారు. కాబట్టి ఆ దేవతలకు ఏ విధమైన శక్తి లేదు, ఆ దేవతలు శక్తిమంతులు కాదు. ఆ దేవతలన్నిటినీ కూడా దేవుడైన యెహోవా నిర్మూలన చేసేసారు. ఏ దేవత ద్వారా ఏ విధమైన శక్తి ఉన్నట్లయితే ఫరో ఏం చేసేవాడంటే ఇశ్రాయేలీయులను బయటికి రప్పించేవారు కాదు. అన్ని కూడా ఏమనే శక్తిని చూపించారు. దేవతల్లో శక్తి లేదు, మా దేవుల్లో శక్తి ఉంది. అందుకని ఏమన్నారంటే, నేను దేవుడైన నీ యెహోవాను నేనే, నేనే, ఇంకెవరు కూడా కాదు. ఎవరైనా ఏదైనా ఒక పెద్ద పని చేశారంటే, ఈ పని ఎవరు చేశారు, ఈ పని అంటే నేనే చేశాను. ఎందుకు చేశాం? ఒకవేళ చేయలేకపోతే ఆ పని మనం చెప్పలేం, చేయలేదు కాదు, చేయగలుగుతాడు దేవుడు, ఏదైనా చేయగలుగుతారు. కాబట్టి నేను అని ధైర్యంగా చెప్పగలిగారు. నేను దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని. నేను ఎవరినయ్యా అంటే ఎంత మట్టికి కూడా ఇంచుమించు 430 సంవత్సరాల మీద దాసత్వంలో ఉన్నారు చూసారా, మిమ్మల్ని ఎవరు కూడా బయటికి తీసుకురాల. నేను అబ్రాహాము, ఇసాకు, యాకోబు దేవునికి ప్రమాణం చేశాను మిమ్మల్ని బయటికి రప్పిస్తానని, కానీ మీరు మాత్రం బయటికి రాలేదు. లేక ఎవరైనా వచ్చి బయటికి మిమ్మల్ని తీసుకొని రాలేదు. మిమ్మల్ని తెచ్చింది ఎవరంటే దాసగృహమైన ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించి తిని. ఎవరు రప్పించగలగారండి? నేను దేవుని కాబట్టి, నేను యెహోవాను కాబట్టి, నేను సమస్తము చేయగల శక్తిమంతుని కాబట్టి, సమస్తము నా చేతిలో ఉంది కాబట్టి నేను మిమ్మలను బయటికి ఎవరో బయటికి రప్పించారా అని మీరు అనుకుంటే మాత్రం లేదు. రప్పించింది ఎవరయ్యా అంటే నేనే. దాని తర్వాత ఏముందంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. నేను తప్ప. మనకి తెలుసు 10-11 అక్కడ ఐగుప్తు దేశంలో తెగుళ్ళు జరిగినాయి. ఆ తెగుళ్ళన్నీ కూడా మనం గమనిస్తే అవన్నీ కూడా ఐగుప్తీయులు
పూజించేవి అని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు కూడా మనం తెలుసుకుంటున్నాం ఏంటంటే అవన్నీ కూడా ఐగుప్తు దేశంలో ఉన్నవారు పూజ చేసేవారు. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏది అంటే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అంతేకాకుండా ఏమన్నారంటే, పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ళ అందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. అంతకుముందు వారు ఏం చేసేవారంటే ఈ చెప్పబడినటువంటి విషయాల్లో అన్ని దేవుళ్ళుగా పూజ చేసి వారు ఆరాధించేవారు. కాబట్టి వారితో ఏమంటున్నాడంటే, నీవు పూజింపకూడదు, అంతేకాకుండా సాగిల పడకూడదు. సాగిల పడి కానీ ఏం చేస్తారు, నేటి దినాల్లో కూడా చాలా మంది అన్యులు మనం చూస్తున్నాం. ఆ గుడి చుట్టూ కూడా ఎలా తిరుగుతుంటారు, సాగిలపడి నమస్కారమే చేయడం కాకుండా పండుకొని చుట్టూరు తిరుగుతారు. ఏమని చెప్తారు, పూజారి ఏమంటాడు, నువ్వు 100 ప్రదర్శనలేనా ప్రదర్శనలా ఏదో ప్రద ఏదో ఒకటి మనకు నోరు తిరగట్లేదు అనుకో, ఆ ప్రదర్శనలు చేస్తే నీకేమైపోతుంది, నువ్వేం బాగైపోతుంది, నీకు ఆ బాగైపోతా అంటే ఇంకేళ్ళ 100 సార్లు ఏం చేస్తారు, పండుకొని దొర్లుతా పండుకొని దొర్లుతా సాగిలపడి నమస్కారము చేయకూడదు. వేరే దేవతలకు ఏమాత్రం కూడా నీవు సాగిల పడకూడదు. అందుకని ఏమన్నాడంటే, సాగిల పడకూడదు, వాటిని అనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. ఏముందంట దేవునికి ఎటువంటి కోపం, ఎవరి చిన్న కోపమా పెద్ద కోపమా? మనకెంత కోపం? మన కోపం బహుశా బాగా ఉంటే ఓ 2-3 రోజులు లేదా కొద్దిసేపు ఉంటుంది, వెంటనే కోపం ఏమైపోతుంది, తగ్గిపోతుంది. దేవుడు కూడా ఏమన్నాడంటే, ఒకవేళ నీకు కోపం ఉన్నా ఏమున్నా ద్వేషం ఉన్నా సూర్యుడు అస్తమించేటప్పటికి మొత్తం మాయమైపోవాలి. కానీ కొంతమంది సంవత్సరాలు నెలలు అలా కానీ రోషం సంగతి చెప్తా, రోషము నీ దేవుడైన యెహోవా నేను రోషము గల దేవుడను, నన్ను దేశించే వారి విషయములో 3-4 తరం వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించేదను. ఏం చేస్తారు, ఎంత రోషం అండి చూసారా కోపం. 3-4 తరాల వరకు కూడా ఏం చేస్తారంట, రోషం. కాబట్టి పౌరుషం, దేవునికి ఎటువంటి కోపం ఉందో మనకి ఈ అధ్యాయాల్లో అంటే మనకి తెలిసిందే. ఒకసారి కోపం వచ్చినప్పుడు ఏం చేశారంటే మొత్తాన్ని నీళ్లతో ముంచేశాడు లేదా. నోవాహు కాలంలో ఏం చేశారు, తరుణం ఇచ్చారు. నోవాహు గారు పడవ తయారు చేస్తున్నాడు, వాడ అందరూ చూసి ఎగతాళి చేశారు. ఇదేంటి, ఎందుకు ఎగతాళి చేశారు తెలుసా, మీకు చెప్తారా? నోవాహుని ఎందుకు ఎగతాళి చేశారు తెలుసా? పడవ ఎక్కడ తయారవ్వాలి కాదు, పడవ ఎక్కడ తయారవ్వాలి, దగ్గరలో, సముద్రానికి దగ్గరలో పడవ వేయాలి. ఈయనేమో ఊర్లో చూసుకుంటున్నాడు. అదేంటయా ఇంత దూరం ఆ పడవ వెళ్తారా, నీ ఊరు ఎక్కడ, ఆ సముద్రం ఎక్కడ ఉంది, నువ్వేంటి, ఆయన వయసులో ఉన్నాడు, ఈ ముసలానికి ఏం లేదురా, ఏంటో వీళ్ళ పిల్లలు వీళ్ళందరూ కలిసి ఇంటికాడ పడవ తయారు చేసుకుంటున్నారు అని ఆ దినాల్లో ఆయన ఎగతాళి చేశారంట. ఎందుకు, పడవ ఎక్కడ ఉండాలంటే ఎక్కడ ఒకవేళ పడవ తయారైనా దాన్ని ఇప్పుడు ఏం చేస్తారు, సముద్రం దగ్గర తీసుకొచ్చి పెడతారు, దగ్గరలో ఉంచుతారు. ఈయనేమో అక్కడే తయారు చేసుకున్నాడు. అంతా ఈయనకి తెలుసు. ఎందుకు, నీరు ఎక్కడికి వచ్చేసింది, ఆ ఊర్లోకి వచ్చింది, ఆయన దగ్గరికి వచ్చింది. అప్పుడు పడవ ఏమైంది అంటే నీళ్ళ మీద తేలింది. అది గ్రహించలేక కనుక ఆయన ఉగ్రత ఎంత కోపం అంటే నీళ్లతో మొత్తాన్ని, కేవలం నోవా కుటుంబం తప్ప రోషం, కోపం. ఎందుకు కోపం వచ్చింది అంటే ఆయనను ఆరాధించట్లేదు. మళ్ళీ ఏం చేశాడు, అగ్నితో సొదొమ గుమొర్రా పట్టణాలను ఏం చేశారు, కాల్చివేశారు. కోపం అన్నమాట.
నేను రోషము గల దేవుణ్ణి. ఆయన ముందు మనం ఏమీ కూడా పనికి రాని వారం అన్నమాట. ఆయన కోపం ఎంత కోపం, మన కోపం అయితే ఎలా ఉంటది? అప్పుడే ఉండాలి కోపం, అప్పుడే. నేను అయితే కోపించి 5 నిమిషాలు ఉంచుకుంటాను, వెంటనే మర్చిపోతాను. 10వ నిమిషంలో ప్రేమ. అలా అలా ఉండాలి, అవునా కదా? తర్వాత నేను రోషం గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరాలు వరకు తండ్రుల దోషము చేదను. ఎవరి మీదకి వచ్చేస్తుందంట? తల్లిదండ్రులు చేసినటువంటి పాపము, లేక తల్లిదండ్రులు చేసిన అవిధేయత ఏమైనా పిల్లల మీదకి వస్తారు. ఏమైనా బాగుందంటారు ఇది? ఎందుకంటారు? అది ఈ మాట ఏమైనా బాగా అనిపిస్తుందా? మనం తప్పు చేయటం ఏంటి, పిల్లలకి వెళ్ళటం ఏంటి? అది మనకి ఆలోచన చేయవలసింది. ఇదేంటయ్యా, మేము తప్పు చేస్తే పిల్లలకి ఎందుకు అంటే నీవు నడవవలసిన మార్గము, పిల్లలకి నువ్వు సరైన మార్గాన్ని నువ్వు నేర్పించలేవు. నేను గుడికి వెళ్ళొస్తాను, నువ్వు పండుకో, లేకపోతే నువ్వు హ్యాపీగా నీ ఫ్రెండ్స్తో దగ్గరికి వెళ్ళొచ్చేయి, లేకపోతే అబ్బా నువ్వు వెళ్ళేసి తిరిగేసి నువ్వు ఎంజాయ్ చేసుకో, లేకపోతే నువ్వు ఇంటి దగ్గరే ఉండు. కానీ అస్సలు ఉంచకూడదు. చిన్న పిల్లోడిని సహాయితం కూడా ఎక్కడికి తేవాలి? యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు. 8 దినాలకి ఏం చేశారు? వాళ్ళు గాడి మీద ఎక్కించుకొని యెరూషలేము వెళ్ళిపోయారు. అలాగ ప్రతి దినము దేవుని మందిరములో మనం కాదు, ఇంటి దగ్గర అసలు ఎవరిని కూడా పెళ్ళి ఎక్కడే జరిగింది, బర్త్డేలు ఎక్కడేం జరుగుతున్నాయి, ఏమైపోతారు? పిల్లలు మనకంటే ముందు రెడీ అయిపోతారు. అయిపోయి నువ్వు వస్తున్నావా, రావట్లేదు మమ్మీ, మేము వెళ్తున్నాం అంటారు. అలాగే గుడికి కూడా ఎలా ఉండాలి అంటే మనకంటే ముందు రెడీ అయిపోయి నేను గుడికి వెళ్ళిపోతున్నా అనే కుటుంబాలు చాలా ఉన్నాయి. ముందు వచ్చేస్తారు పిల్లలు, తల్లిదండ్రులు ఎప్పుడో ఒకవేళ ఆలస్యంగా వచ్చి, ఎందుకంటే ఆ మార్గం నేర్పించారు. తండ్రికి దేవుడన్న భయం ఉంటే ఏం చేస్తారంటే వారికి ఆజ్ఞలు నేర్పిస్తారు, పాఠాలు నేర్పిస్తారు, బైబిల్ చదవటం నేర్పిస్తారు. అన్ని బడికి తీసుకెళ్ళాగా జ్ఞానం నేర్పించాలో అటువంటిది ఏం చేయాలి అంటే పిల్లలకి తప్పనిసరిగా గుడికి రావాల్సిందే, దేవుణ్ణి ఆరాధించాల్సిందే, నువ్వు ఆజ్ఞలు నేర్చుకోవాల్సిందే అని తీసుకొని రావాల్సిందే. రాకపోతే ఏం లేదు, ఒక రోజు అన్నం మానిపించేది, రోజంతా ఏం చేయాలి? ఇప్పుడు అన్నం పెట్టుకుని పర్లేదులే మేము వెళ్ళి బయటికి తింటామని రెక్లెస్ గా మాట్లాడే వాళ్ళు కూడా ఉండే. ఏం పర్లేదు, మాకు ఉపవాసం అలవాటే. అందులో మన బైబిల్ మిషన్ వాళ్ళకి 40 దినాలు ఉపవాసం చేయడం బాగా అలవాటు కాబట్టి పర్లేదు, 3-4 రోజులు తింటాం, 3-4 రోజులు కూడా నువ్వు పెట్టకపోయినా పర్లేదు, నీ మాట మాత్రం ఏనా. అటువంటి వాళ్ళు ఉన్నారంటనా? ఉండొచ్చు ఏమో, కానీ అలాగూ కాదు. నువ్వు ఖచ్చితంగా టైం ఉంది, నీ టైం ఉన్నప్పుడు ఏం చేస్తారు? చివరి సమయంలో వచ్చేసి నువ్వు బ్లెస్సింగ్ తీసుకో, దీవెన అని. కానీ పర్వాలేదులే, ఇంటికాడ ఉండలే, ఇంత భయంకరమైన వర్షం వస్తుందిలే అనేసి వర్షాన్ని చూసి భయపడే వాళ్ళు కొంతమంది. వర్షం ఏం చేస్తుంది మనల్ని? ఏం చేయదు. నువ్వు గొడిగేసుకో, రెయిన్ కోట్ వేసుకో, దాన్ని ఏం చేయగలదు? వర్షకాలం వర్షం రాకుండా తప్పదు, చలికాలం చలి రాకుండా, ఎండాకాలం ఎండ లేకుండా ఉంటానా? ఉన్నా సరే అన్ని జరుగుతూ ఉంటది. కానీ దేవుని కార్యాల విషయంలో ఆ వర్షం అనే ఒక అడ్డు, అది ఎవరు చేసే సాతాను యొక్క క్రియ, సాతాను యొక్క మాటలకు లోబడతారు. మనం ఎలాగొచ్చామో మనం కూడా మన పిల్లలకి, లేకపోతే పిల్లలు ఎప్పుడు దాకా ఇబ్బంది పడతారంట? 3-4 తరాల వరకు పిల్లలకి శిక్షే. పిల్లలు ఏదో బాగా చదివేసుకుంటున్నారులే, గుడి మానేసి బాగా పరీక్షలు రాసేస్తానికి ఏమేమి చదివేసుకుంటున్నారులే, ఏం పర్వాలేదులే అని అనుకుంటే కాదు. అది తర్వాత తెలిసి వచ్చి అప్పుడు 3-4 తరాల వరకు తండ్రుల ఏమని రాస్తుంది అక్కడ? తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించు ఆయన ఏం చేస్తాడు? తల్లిదండ్రుల యొక్క దోషం, ఎందుకంటే నువ్వు సరైన మార్గం నేర్పించలేదు, నువ్వు సరిగ్గా వారికి చెప్పవలసినవి చెప్పలేదు,
నీకు తెలిసి కూడా చెప్పలేవు. కాబట్టి వారికి దోషం రప్పించు. నన్ను ప్రేమించి ఆజ్ఞలు గైకొన్న వారిని 1000 తరాల వరకు కరుణించువాడని. ఎంత గొప్ప మాట చూడండి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 1000 తరాలు. 1000 తరాల వరకు ఏముంటదంట? కరుణించి ఆజ్ఞలు గైకొన్న వారిని 1000 తరాల వరకు దేవుని యొక్క ఆశీర్వాదము మనకి, మన పిల్లలకి ఎప్పుడు కాకుండా 1000 తరాలు మనం చూస్తామంటారా? ఏమో, చూసేవారు ఉన్నారేమో, కానీ కొన్ని తరాలైనా సరే దేవుడు చూడగలే బాధ్యత మనకిస్తారు. తర్వాత ఏముంది? నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వారికి నిర్దోషిగా. అంటే ఏంటి? ఆయన నామం చీటిమాటికి గాడ్ ప్రామిస్ ఏమంటారు? చీటిమాటి గాడ్ ప్రామిస్ మనతో అంటూ ఉంటారు. అదేది ఇలా పట్టుకుంటూ ఉంటారు ప్రామిస్. ఎందుకు గొంతు పట్టుకుంటారు? నాకు అర్థం కాదు, అడగాలి. ఎందుకు పట్టుకుంటారు గొంతు? నేను అడిగి చూడండి. గాడ్ ప్రామిస్ అంటారంటే, ఒకవేళ నా ప్రామిస్ అబద్ధం అయితే నాకు గొంతు కోసేయను అని అనుకోవాలేమో, మనకి తెలియదు. కానీ గాడ్ ప్రామిస్ అంట. సరే, మనకైతే తెలియదు అని అడగాలి. నేను కూడా ఎందుకు అడగలేకపోయింది. సరే, ఎవరినైనా వెంటనే అడిగి, ఏంటి అసలు ఎందుకు పట్టుకున్నావు నువ్వు గొంతు అక్కడ చెప్పు నాకు. కనుక మనం ఏం చేయాలి అంటే, నీ దేవుడైన యెహోవా నామము చెడుమాటికి దేవుడికి తెలుసు. ఏమంటారు? చేసేది తప్పే, మనసులో తెలుసు తప్పు చేస్తున్నామని. బహిరంగంగా ఏదైనా దేవునికి తెలుసు అండి. ఏం తెలుసు దేవునికి? మనిషికి మాకు ఇక్కడ ఆల్రెడీ తెలిసిపోయిన తర్వాత దేవునికి తెలుసు. నేనేందో తెలుసు దేవునికి, అన్నీ తెలుసు. దేవునికి తెలియదా? లేకపోతే దేవునికి నువ్వు లెక్క అప్పగించాలి. ఏ విషయం లెక్క అప్పగించాలి? చేసేది పొరపాటు అని తెలిసి అది మళ్ళీ దాని విషయంలో అది కాదు అనే అబద్ధం ఒకవైపున మనకు తెలుసు. ఏంటి? అబద్ధమే, ఇది నిజం కాదు, చేసింది పొరపాటే అని తెలిసి కూడా దానిని కవర్ చేయడానికి దేవునికి తెలుసు. దేవునికి తెలుసు అంటే మనం ఏమని అనగలుగుతాం? కానీ దేవునికి తెలుసు అన్న మాటలో దేవుడు ఖచ్చితంగా తెలిసి శిక్షించేస్తాడు. అది గ్రహించగా దేవునికి తెలుసండి అంటారు. అందుకని అంటాడు, అస్తమానం నువ్వు కానీ దేవుని నామను వ్యర్థముగా నొచ్చు యెహోవా తన నామను వ్యర్థముగా నొచ్చరించు వారిని దోషులు అంటాడు. అంతే. అదే దోషులు. నిర్దోషిగా ఎంచడంటే అర్థం ఏంటి? దోషులుగా ఎంచినట్టు. అదే నేను అంటాను. దోషులుగా దోషి నా నామంగా నేను అనవసరంగా అనేక పర్యాయం ఎవరైనా పెద్దోళ్ళు ఉన్నారనుకో, ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, ఫలానా వారిని బట్టి మేము మీ దగ్గరికి వచ్చామండి. అలాగే దేవుడు అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు ప్రతి విషయంలో అది తప్పో ఒప్పో లేదో కాదో తెలియదు, ఏం చేస్తారు? ఒకసారి ఎప్పుడో నేను చిన్నప్పుడు అక్కడ చీరాల్లో ఒక చర్చికి వెళ్ళాను. మా చర్చి బైబిల్ చీరాల్లో ఉంది. ఆ చర్చిలో ఆరాధన జరిగింది, అంతా అయిపోయింది. రిజల్ట్ వచ్చింది 10th క్లాస్. అప్పుడు ఆమె, దేవుని స్తోత్రం, మా అబ్బాయి తప్పాడండి అని. దేవుని స్తోత్రం ఏంటి, అబ్బాయి తప్పడం ఏంటి? నాకు అర్థం కాదు. తప్పాడు, ఫెయిల్ అయిపోయాడు 10th క్లాస్. ఫెయిల్ అయితే దేవునికి స్తోత్రం అంట. నాకేం తెలుసు? అప్పుడు మనం అంతా చిన్నోళ్ళం. అప్పుడు ఏదో అక్కడ ఉన్న చూసాం, ఏమిటబ్బా మనసులో అనుకున్నాను, ఇదేంటి దేవుడికి నా పాస్ అయ్యాడండి, దేవుని స్తోత్రం అని అనాలి. మరి దేవునికి ఇంకా అన్ని సంవత్సరాలు ఫెయిల్ అవుతూ ఉంటే ఇంకా మంచిదేమో కదా. ప్రతి సంవత్సరం ఫెయిల్ అయిపోతూ ఉంటారు, అన్ని క్లాసులు ఫెయిలే. అప్పుడు కూడా దేవుని స్తోత్రం అంటారా అని అనుకున్నాను. కానీ మరి ఇక్కడ ఏమన్నారంటే, దేవుని నామం వ్యర్థం అనమాట. అది దేవుడిని కార్యం చేశాడు, ఆ కార్యానికి నీ ప్రతిఫలంగా దేవుని స్తోత్రం అని నువ్వు చెప్పడం మంచిది. అంతేగాని ఒకవేళ చెడు పని చేసు, లేకపోతే తాగి దేవుని స్తోత్రం, తాగేవాళ్ళు గ్లాసుని సిలుగుట్టు వేసుకొని తాగేవాళ్ళు ఉన్నారు కొంతమంది. ఏంటయ్యా అంటే, ప్రభా ఏదో తాగు ఉన్నారు. కాఫీ మీదే సిలుగుట్టు కాదు, దాని మీద కూడా సిలుగుట్టేసి తాగుతావాళ్ళు.
తప్పు అయిపోయింది కదా. పర్లేదు. మీరు ఎప్పుడైనా గమనిస్తే నేను గమనించని చెప్తున్నాను. అందుకని అటువంటి వాళ్ళు ఇష్టం. అందుకని నాకు వ్యర్థించి వారు నిర్దోషిగా. తర్వాత విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము చేసుకునము. ఏంటంట? విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం చేసుకున్నాము. దేవదాసయ్య గారు ఒక పాట రాశారు, ఈ పరిశుద్ధంగా ఆచరించుట. ఎవరి గురించి చెప్పండి? ఏం పాట? విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఉండాలి అని పాట చెప్పమంటారా? 101. పాపావృత్తిని మానుకొనుమి ఆరాధనా దినము ఆరాధనా దినము ఆచరింపగవలయు ఏ రోజుగా నాను ఈ రోజే గొప్ప ఏ రోజు ఈ రోజే గొప్ప పాపవృత్తిని మాను కొనుము మనసా కాంబు సాగింపలేవు పాపవృత్తిని మానుకొనుమి. విశ్రాంతి దినం ఏ రోజు కన్నా ఈ రోజే గొప్ప. అంటే ఆదివారం ఎంతో గొప్ప దినం. ఆ గొప్ప దినాన్ని మనం గొప్పగా ఆచరించుకోవాలి. ఆదివారం ఈ రోజు వచ్చేసింది అనేసి ఆదివారం ఏం చేస్తారు? బిర్యానీలు, మటన్లు అవి వండుకుంటూ ఉంటారు తప్ప ఆదివారం ఆరాధనకి చాలా మంది. కానీ చాలా మంది భక్తి కలిగిన వారు మాత్రం ఫస్ట్ ఆరాధన, మొదటి ఆరాధన. లూథరన్ మిషన్ చర్చిలో చూస్తే మొదటి ఆరాధన 7 గంటలకు ఉంటుంది, మళ్ళీ సెకండ్ ఆరాధన 9 గంటలకు ఉంటుంది. ఒక్కొక్క చోటేమో అందరికి కలిసేలాగా మనకులాగా ఒకే ఆరాధన, మళ్ళీ సాయంకాలం మనం. అలాగే ఏం చేస్తారు అంటే ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోతారు, 7 గంటలకి ఆరాధనకి వెళ్ళిపోతారు. రోమన్ క్యాథలిక్స్ కూడా 5:30కి 6 గంటలకి ఫస్ట్ గుళ్ళో అటెండ్ అవుతారు. వాళ్ళు క్యాథలిక్స్ మీరు చూస్తే ఎర్లీ మార్నింగ్ ఉంటాయి ఆరాధనలు, పొద్దునే స్టార్ట్ అయిపోతాయి 5 గంటల నుంచి. ఎందుకు? పనులకు వెళ్తే వాళ్ళు ఉంటారు. ఆరాధన ఆశీర్వాదం కావాలి అనుకున్న వారు ఏం చేస్తారు? వచ్చేసి ఆరాధనలో ఉండి తర్వాత మనం కూడా. అందుకే 9 గంటలకి తర్వాత ఏ పనైనా 11 గంటల నుంచి నువ్వు మళ్ళీ రేపుడు దాకా నువ్వు హ్యాపీ ఎంజాయ్ చేయొచ్చు అని టైం పెట్టిస్తాం మనం. కాబట్టి ఆ టయాన్ని మనం ఏం చేయాలి? ఫాలో అవ్వాలి. ఫస్ట్ దేవుని యొద్దకు రావాలి, తర్వాత మిగతా మన ఏ పనులకి వెళ్ళినా అది పర్వాలేదు. కానీ విశ్రాంతి దినం పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకునము. 6 దినములు నీవు కష్టపడి పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినములు. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఎండలో ఉన్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. పాత నిబంధన కాలంలో వారు యూదులైన వారు శనివారాన్న వారు విశ్రాంతి దినముగా ఆచరించేవారు. ఎంత స్ట్రిక్ట్ గా ఆచరించేవారంటే మోషే గారు చెప్పిన తర్వాత ఇశ్రాయేలీయులైన వారిలో ఏం జరిగిందంటే విశ్రాంతి దినం ఒకళ్ళు వెళ్ళి పొలాలు ఏరుకుంటున్నారు. ఏరుకునే వారిని పట్టుకొచ్చారు మోషే గారు విశ్రాంతి దినం ఏం పని చేయకూడదు అన్నాం కదా, ఇదిగో ఈ వెళ్ళి పొలాలు ఏరుకొచ్చింది అన్న. అయితే కస్టడీలో ఉంచండి అన్నారు. ఉంచిన తర్వాత మరి ఎవరు చెప్పాలి? మోషే గారు చెప్తే కుదురుతుందా? దేవునితో చెప్పారు. ఏం చేయాలయ్యా? రాళ్ళతో కూడా చంపేయండి అంటే. సౌదీలో మనకు తెలుసు కదా, రోడ్డు మీద ఏం చేస్తారు? శుక్రవారం ఉదయాస్తారంట రోడ్డు మీద, అందరికి తెలుసు. ఎందుకు? సెకండ్ టైము మళ్ళీ ఇంకొక తప్పు చేయకూడదు. ఇది అందరికీ తెలియాలి.
తెలిస్తే మళ్ళీ ఏంటి, అప్పుడు పబ్లిక్ అందరూ కూడా తెలిసి మళ్ళీ తప్పి కూడా భయపడతారు అనమాట. ఆ భయం అనేది వస్తుంది. ఎక్కడ కూడా అంతే. ఎవరైనా ఇచ్చేసిన వాళ్ళు ఏం చేస్తారు అంటే, మరి పోలీసు లైన్ రోడ్ అంతా, లేకపోతే అక్కడ మన స్టేషన్ దగ్గర నిలబెడతారు. ఎందుకు నిలబెడతారంటే సిగ్గుతో వాళ్ళు ఇదైపోవాలి, మళ్ళీ ఆ తప్పు మళ్ళీ చేయకూడదు. కాబట్టి ఇక్కడ నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం, దానిలో నీవైనను, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసి అయినను, ఏ పశువైనను, పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. ఏ పని? ఆదివారం ఏం చేయాలి? కేవలం దేవుణ్ణి ఆరాధించాలి. ఆ దినాల్లో ముందు రోజే వండేసుకునేవారు. వండేసుకొని విశ్రాంతి దినం కేవలం దేవుణ్ణి ఆరాధించుటే. అక్కడ ఉంది, మనం బైబిల్లో యెషయా గ్రంథంలో చదువుకుంటాం. ముసలము ముచ్చట్లు కానీ, పేపర్లు కానీ, ఏంటి ఏది వార్తలు చెప్పుకోకూడదు. ఉందా? చూపించమంటారా? తెలుసా మీకు? చదవండి. యెషయా గ్రంథంలో ఎక్కడున్నాయి? 50:55. నీవైనను విశ్రాంతి దినం పరిశుద్ధంగా, విశ్రాంతి దినమున వ్యాపారం చేసుకోకూడదని 58వ అధ్యాయం చూడండి. 58:13 చూడండి. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనది, యెహోవాకు ఘనమైనది అనుకొని దాని ఘనముగా ఆచరింపవలెను. నీకిష్టమైన పనులు చేయకయు, వ్యాపారము చేయకయు, లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. చాలు. మనకి ఎంత గొప్ప మాట చూసారా? ఏం చెప్పుకోకూడదు? విశ్రాంతి దినమున నువ్వు గొప్పగా చెయ్యి, అంతేకాకుండా అది ఘనముగా ఆచరించాలి. అది కాకుండా లోకవార్తలు చెప్పుకొనకయి ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించు. ఏ పని? నీకు ఇష్టమైన పని. మనకిష్టమైన పని ఏది కూడా ఆదివారం విశ్రాంతి దినాన మాత్రం మనం చేయకూడదు అని దేవుని యొక్క వాక్యం. సరే, తర్వాత చూద్దాం ఏముంది. గబగబా ముంచేస్తున్నాం. 6 దినములు యెహోవా ఆకాశము, భూమిని, సముద్రమును ఓకే, అదేమైపోయింది? పరిశుద్ధపరిచాను. తర్వాత చూద్దాం. నీ దేవుడైన యెహోవా నీకు అనుకరించే దేశములో నీ దీర్ఘాయుష్యమండ్లగునట్లు నీ తల్లిని, నీ తండ్రిని. మనం ఎక్కువ కాలం బతకాలి అంటే ఏమండి? నీవు దీర్ఘాయుష్మంతుడు ఒకనట్లు ప్రతి వారి యొక్క కోరిక, ప్రతి ఒక్కరి కోరిక ఏమనుంటది? 100 సంవత్సరాలు బతికితే బాగుండేది అనుకుంటారు. 30 సంవత్సరాలు వస్తే చాలు, తొందరగా చచ్చిపోతే బాగుంటది అని అనుకుంటారా? అస్సలు అనుకోరు. 60 వచ్చినా, 50 వచ్చినా ఈ హాస్పిటల్ కదా, ఇంకొక హాస్పిటల్లో చూపించండి. ఇది కాదు, అక్కడికి వెళ్ళిపోదాం, ఇది చూపించుకున్నా, ఆ టాబ్లెట్ కాదు, ఇది వేసుకున్నా, ఇంకా కొద్ది రోజులు. అస్సలు నీకు శక్తి లేదు, ముసలితనం వచ్చేసింది, కాళ్ళు గీళ్ళు పట్టుకుపోయినాయి, అక్కడికి ఇక్కడికి ఇంకా తిప్పండి. ఉన్నాయంతా కూడా ఏం చేస్తారు? ఉన్నాయంతా. మా తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది. వాళ్ళ నాన్నగారికి ఏం చేస్తారంటే బ్లడ్ ఎక్కించేది అని ఏమంటారు? డయాలసిస్. అవి వ్యాధి వచ్చింది పాపం. 2 కూతుర్లు ఆయనకి. వాళ్ళు ఏం చేశారంటే తండ్రిని బతికించడం కోసం ఆయన రిటైర్డ్ అయిపోతే కొన్ని లక్షలు వచ్చినాయి. లక్షలు పోషిస్తారు, బాగుపడలేదు. లక్షలు. ఇందులో గవర్నమెంట్ జాబ్ అన్నమాట. లక్షలు. ఇల్లు అమ్మేశారు తండ్రి కోసం.
మొత్తం అయిపోయింది, ఆఖరికి ఆయన చనిపోయాడు. పిల్లలకి ఇప్పుడు దాకా వివాహం అవ్వలేదు. ఎంత బాగా చెప్పండి. ఉద్యోగాలు కూడా సరిగ్గా లేదు పాపం వారికి. ఎంత భయంకరమైన పరిస్థితో తండ్రిని బతికించడం కోసం వారు పడిన పాటలు ఇంత అంత. కనుక ఎంత బాధో. వారు పాపం డబ్బులు లక్షల లక్షల లక్షలు తండ్రి కోసం చేశారు, ప్రయోజనం లేదు. పిల్లలు ఇప్పుడు వయసు వచ్చేసింది, ఇంచుమించు ఒక్కొక్కరికి 30 సంవత్సరాలు ఎంతో దాటినట్టుగా ఉన్నాయి. వారికి ఎంతో వివాహం చేయాలని ఎంతగానో ప్రయత్నం చేశారు. అది కూడా మన కింగ్ ఫిషర్ లో వాళ్ళ కూతురు పనిచేసేది, ఫ్లైట్ టికెట్స్. ఈలోగా కింగ్ ఫిషర్ రోడ్ ఏమైపోయాడు, మోసం చేసి వెళ్ళిపోయాడు. ఆయన ఉద్యోగం పోయింది, డబ్బులు పోయింది. అలాగ వారి యొక్క పరిస్థితి. కనుక ఎంత భయంకరమైన పరిస్థితి అంటే అలాగైపోయింది. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశం కనుక నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తల్లిని ఆ తండ్రిని బతికించు. అంటే వారికి ఉన్న ప్రేమను గురించి చెప్తున్నా, డబ్బుల గురించి కాదు. వారికి తల్లిదండ్రుల ఎడల ఉన్న ప్రేమ అటువంటిది కాబట్టి ఆయన ఏం చేశారు అంటే అంతగా కష్టపడ్డారు. నేటి దినాల్లో అనేక మంది ఉన్నారు, లేదని అంటానికి లేదు. తల్లిదండ్రుల కోసం చాలా మంది ఏం చేస్తారు, లక్షలు కుమ్మరిస్తారు. కానీ దేవుని చిత్తం కాబట్టి ఆయన ఎన్ని దినాలు ఉండాలో అన్ని దినాలు ఉంటారు. తర్వాత ప్రభు యొక్క పిలుపుని తీసుకొని, కానీ మన ప్రయత్నం రేపన్న రోజు ఏం చేస్తారు. ఇంకొక విషయం చెప్తాను మీకు. ఒక ఆమెకి క్యాన్సర్ వచ్చింది, భయంకరమైన పరిస్థితిలో. డాక్టర్లు అన్నారు, అయితే అమ్మ తల్లి బతుకుతుందో బతకదో చెప్పలే, నువ్వు ₹1,00,000 ఖర్చు పెట్టి ₹1,00,000 ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయించు. తల్లి బతికిందా, అదృష్టవంతురాలు, బతకొచ్చు, చాలా కాలం బతకొచ్చు. ఆపరేషన్ చేసే టైంలో చచ్చిపోయిందా, తిరిగి మాత్రమే తల్లి చచ్చిపోతుంది. ఏది ఆపరేషన్ చేసినా చచ్చిపోతుంది, ఆపరేషన్ చేయకపోయినా నీ తల్లి చచ్చిపోయింది మాత్రం గ్యారంటీ కొద్ది రోజుల్లో. ఒకవేళ ఆపరేషన్ చేస్తే కొన్ని సంవత్సరాలు బతకొచ్చు, కాకపోతే ₹1,00,000 కావాలన్న. ఎంత? తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి ఉంది. తండ్రి చనిపోయాడు, 2 బిడ్డలు ఆలకూడదు, చేయలేదు. ₹1,00,000 అయిపోయి ₹1,00,000 పోతాయి అనుకున్నారు, తల్లిపోయింది. వద్దు, దొంగిలించవద్దు, ఏది కూడా మనం ఏముండకూడదు అంటే ఆశ అనేది ఉండొచ్చు, కానీ ఇంకొక ఆశ ఉండకూడదు. అదేంటి చెప్పండి మీరు? వెరీ గుడ్. దురాశ మాత్రం ఉండదు, ఉంటే మాత్రం పతనమే అంటున్నారు. సరే, మరి టైం అయిపోయింది, ముగించుకుందాం. ఇక్కడ చూద్దాం, 27 చూద్దాం. ప్రజలు దూరముగా నిలిచిరి, యెహోవా నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములో నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను. ఆయనకి ఏం కావాలంటే ఆ మట్టి బలిపీఠం దేవుడు కోరుకున్నాడు. మనం కోరుకుంటామా? కానీ దేవుడు తను తాను తగ్గించుకునేవాడు. అంతేకాకుండా ఏమంటున్నారంటే ప్రతి స్థలములో నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తా. మనం వెళ్ళే పని లేదు. మనం వెళ్ళే పని ఉందా దేవుని దగ్గరికి? మనం ఎక్కడైతే ఉంటామో, ఏ స్థలంలో ఉంటామో, ఆయన ఆజ్ఞలను ఎలాగో మనం గైకొంటామో, నీవు ఉండు స్థలములో ఏంటంటే నేను వచ్చి మనలను దేవుడు ఆశీర్వదించేవాడు. దేవునికి మన పట్ల ఉన్న ఇది ఎటువంటిది అంటే గొప్ప ప్రేమ. మనం మాట వినకపోయినా, ఆరాధన చేయకపోయినా, మన గుడికి సరిగా రాకపోయినా, బైబిల్ చదవకపోయినా,
సన్నిధి లేకపోయినా కానీ ఆయన మన పట్ల ఏం చేపిస్తున్నారు? ప్రేమ చూపిస్తున్నారు. నేను వచ్చి నిన్ను ఆశీర్వదిస్తా. ఎందుచేత ఈ పాపిపై ఎంత ప్రేమ ఉండగలదో, ఎందుచేత ఈ పాపిపై డెందమోగ్రా ఏం పాలేదో, డెందమోగ్రా పాలేదో, వందనామే మాను కేలా ఎందుచేత ఈ పాపిపై ఎంత ప్రేమ! దేవుడు మన పట్ల ఆయన ఎంతో ప్రేమ చూపిస్తున్నాడు, కానీ మనం ఏం చేయలేకపోతున్నాం? సరైన ప్రేమను ఆయనకు మనము చూపించాలి. ఆయనే అన్నాడు, నేనే వచ్చి నిన్ను ఆదికాండం 12వ అధ్యాయం చూడండి, రెండో వచనములో మనం చూస్తే దేవుడైన యెహోవా అబ్రహాము గారిని ఏ విధముగా ఆశీర్వదించాడో ఏమన్నది అక్కడ? 12వ అధ్యాయం 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామం నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా, ఎంత గొప్ప మాట చూసారా! అబ్రహాము గారిని దేవుడు ఆశీర్వదించిన రీతిగా ఈ మోషే ఉపవాస కూడికల్లో ఏగిపించిన వారమైన మనలను కూడా దేవుడు మన యొద్దకు వచ్చి ఆయన మనలను ఆశీర్వదించేవారు. దేవుడి కొద్ది మాటలు దీవించగా దయగల తండ్రి, ప్రేమగల నాయన, మహోన్నతుడా, మహిమోన్నతుడా, మహిమా స్వరూపి, తేజోమయుడా, సృష్టికర్త వందన విన మాటలను నోరంతలుగా ఫలింపచేయమని యాకోబు దేవుని నామన వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.